గ్రామీణ ప్రాంత ప్రజలు కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలు నమ్మి ఈరోజు బాధపడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. అంబర్పేట నియోజకవర్గ పరిధిలో కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు కాంగ్రెస్ మోసపూరిత హామీలు నమ్మకుండా కేసీఆర్ పాలనపై మొగ్గు చూపారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏవైతే దొంగ హామీలు ఇచ్చిందో ఆ 420 హామీలు కార్యకర్తల ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కాంగ్రెస్ మోసపూరిత హామీల పేరుతో ఒక బుక్లెట్ ప్రదర్శించారు. 6 గ్యారంటీ పథకాలు అమలయ్యే వరకు వెంటాడి వేటలాడతామని వదిలే ప్రసక్తి లేదని కేటీఆర్ పేర్కొన్నారు. ఇంకొక వైపు కేవలం ఆడబిడ్డలకు మాత్రమే కాదు, పెద్ద పెద్ద మాటలు చెప్పిన రైతులకు మీరందరూ రైతన్నలాగా మీరు వండి తెచ్చుకోండి. ఇప్పటిదాకా లోన్ లేని లోన్ తీసుకోవడం కూడా 2 లక్షల రూపాయలు రుణం తెచ్చుకోండి. నేను డిసెంబర్ 9 నాడు వస్తున్నా, రాగానే సంతకం పెడతాను. ఈయన మాటలు నమ్మి ఇలా చాలా మంది లోన్ తెచ్చుకున్న వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. మరి డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 రాని వస్తున్నది. రాష్ట్రంలోని 70 లక్షల రైతులు ఎదురు చూస్తా ఉన్నారు. ఎప్పుడు జరుగుతుంది రుణమాఫీ చూస్తా ఉన్నారు. ఇవాళ కొత్త స్కీమ్ ఏదో చాలు చేస్తున్నా అని చెప్తున్నారు. 500 రూపాయలకి సిలిండర్ పచ్చి మోసం. అందులో కూడా 1,24 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. మార్పు అని మేము ఓట్లు వేస్తే వచ్చి మాట్లాడలేకపోయిందని చెప్పి రెక్కాడితే కానీ దొక్కాడని ఆటో డ్రైవర్లు పాపం ఇప్పటికే 25-30 మంది ఆత్మహత్య చేస్తున్న పరిస్థితి తెలంగాణలో కనబడుతూ ఉంది. ఇంకొక వైపు కేవలం ఆడబిడ్డలకు మాత్రమే కాదు, పెద్ద పెద్ద మాటలు చెప్పిన రైతులకు మీరందరూ రైతన్నలాగా మీరు వండి తెచ్చుకోండి. ఇప్పటిదాకా లోన్ లేని లోన్ తీసుకోవడం కూడా 2 లక్షల రూపాయలు రుణం తెచ్చుకోండి. నేను డిసెంబర్ 9 నాడు వస్తున్నా, రాగానే సంతకం పెడతాను. ఈయన మాటలు నమ్మి ఇలా చాలా మంది లోన్ తెచ్చుకున్న వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. మరి డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9